స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగబోతోంది. పార్లమెంట్ ఎన్నికల్లో కొంచెం ఇష్టం కొంచెం కష్టం అన్నట్లు వచ్చిన ఫలితాలతో స్థానిక సంస్థలను సవాల్గా తీసుకుంది అధికార పార్టీ. మరి ఆ జిల్లాలో కారు పార్టీ పరిస్థితి ఏంటి? కీలకమైన ఆ జిల్లాలో పార్టీని నడిపే పెద్ద దిక్కు ఎవరు? క్యాడర్ ఉన్నా నడిపించే లీడర్ ఎక్కడా? తెలంగాణ ఏర్పాటు తర్వాత అప్పటి టీఆర్ఎస్ ఇప్పటి బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటలా మారింది ఇందూరు జిల్లా. 10 ఏళ్ల కాలంలో స్థానిక సంస్థల ఎన్నికల నుంచి మొదలు పెడితే అన్ని ఎన్నికల్లో కారు పార్టీ హారనే మోగింది. నిజామాబాద్ జిల్లాలో తిరుగులేని పార్టీగా అవతరించిన బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లాలో బలమైన క్యాడర్ని ఏర్పాటు చేసుకుంది. మాజీ ఎంపీ అధినేత కూతురు కల్వకుంట్ల కవిత అన్నీ తానే ఆ జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కయ్యారు. అయితే ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో పార్టీని పట్టించుకునే వారే కరువయ్యారట. కవిత కొన్ని నెలలుగా జైల్లో ఉండడం, పెద్ద ఆయన పార్టీ మారడంతో నిజామాబాద్ జిల్లాలో పెద్ద దిక్కు లేక ఎవరిని నమ్ముకోవాలో తెలియని డైలమాలో ఉంది గులాబీ పార్టీ క్యాడర్. స్థానిక సంస్థల ఎన్నికలకు త్వరలో నగారా మోగనుంది. దీంతో ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో పార్టీని సమర్థంగా నడిపే నాయకుడు ఎవరు, జిల్లాలో నేతలను సమన్వయం చేసేదెవరనే సందేహాలు పార్టీ క్యాడర్లో వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఒక్క బాల్కొండ తప్ప మిగతా నియోజకవర్గాల్లో ఓడిన ఎమ్మెల్యేలు కనీసం కార్యకర్తలకు కూడా టచ్లో ఉండడం లేదన్న వాదన వినిపిస్తోంది. బాల్కొండ నుంచి గెలిచిన మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి పార్టీ మంచి చెడ్డ చూస్తున్నారు. నిజామాబాద్ అర్బన్, రూరల్, ఆర్మూర్, బోధన్, బాన్సువాడ, జుక్కల్, ఎల్లారెడ్డి, కామారెడ్డిల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓడిన వారు ఫలితాల తర్వాత నియోజకవర్గాల్లో కనిపించడం లేదు. బాన్సువాడలో బీఆర్ఎస్ నుంచి పోచారం శ్రీనివాసరెడ్డి నుంచి గెలిచినా ఈ మధ్యే ఆయన కాంగ్రెస్ గూటికి చేరారు. బాన్సువాడలో కొండంత అండగా ఉన్న పోచారం పార్టీ వేయడంతో అక్కడ బీఆర్ఎస్ పరిస్థితి దారుణంగా మారింది. బోధన్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ని నడిపించిన మాజీ ఎమ్మెల్యే షకీల్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత నియోజకవర్గానికి పూర్తిగా దూరమయ్యారు. ఆయన సతీమణి కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారు. ఇక నిజామాబాద్ అర్బన్, ఆర్మూర్, కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాల్లో ఓడిన ఎమ్మెల్యేలు ముఖం చాటేశారని అంటున్నారు కార్యకర్తలు. అసెంబ్లీ సమావేశాల తర్వాత అధికార పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధమవుతోంది. పంచాయతీ, మున్సిపల్ కార్పొరేషన్, జెడ్పీటీసీ ఎన్నికలు వరుసగా జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఉనికి కాపాడుకోవాలంటే జిల్లాలో పార్టీని నడిపే పెద్ద దిక్కు కావాలి. నియోజకవర్గ ఇన్ఛార్జీలు అందుబాటులో ఉండాలని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. మాజీ ఎంపీ కవిత ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ఇందూరులో పార్టీని సమర్థంగా నడపాలంటే ఆ లోటు తీర్చే బడా లీడర్ కావాలి. మరి అధినేత ఏం చేయబోతున్నారు? ఎవరికి పార్టీ నడిపించే బాధ్యత అప్పగిస్తారని చర్చ జరుగుతోంది. అయితే గులాబీ బాస్ మాత్రం పార్టీ పూర్వ వైభవం కోసం స్కెచ్ రెడీ చేశారని తెలుస్తోంది. నిజామాబాద్ జిల్లాలో పార్టీని గాడిలో పెట్టే బాధ్యతలను మాజీ మంత్రి హరీష్ రావు లేదా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది.